టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బీజేపీగా ఉన్నారు. అపోజిషన్ లేదు. అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చౌకవీర శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చేకూర డ్రెస్ అది తీసి పారేశాడు, కాషాయ డ్రెస్ వేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి ఛాంపియన్ అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? నీ సనాతన ధర్మం నమ్మకుంటూ ఉండి నాకేం అభ్యంతరం, నీ వ్యక్తిగత విషయం. అయితే ఉపయోగం ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. రెండు ఉంటే కుదరదు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అది కరెక్ట్ కాదు. అందులో సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం.